So guys, welcome back. Siren Head Part 3. సో ప్రీవియస్ ఎపిసోడ్లో అయితే మనకి సైరన్ హెడ్ అయితే మన ఊర్స్ అయితే బ్రేక్ చేశాడు. సో అక్కడితోనే 10 డేస్ చేసేసాను. ఇంకెవరైనా చూడకపోతే మాత్రం వెళ్ళి చూడండి. చాలా అంటే చాలా బాగుంటుంది. అండ్ గైస్, ఆ వీడియో గురించి చెప్పాలంటే 300 వ్యూస్ అయితే వచ్చాయి ఫర్ ది ఫస్ట్ టైం నాకైతే. ఈవెన్ ఫస్ట్ వీడియో కూడా రాలేవు. బట్ 300 అంటే చాలా గ్రేట్ అన్నట్టు. యా ఇంకా అలానే సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. అండ్ ఇది ఒకటే సిరీస్ కాదు, ఇంకా వేరే సిరీస్ కూడా చూడండి. సో రికమెండ్ చేశాను కదా నేనైతే. అండ్ సో ఆ బ్రోకెన్ స్క్రిప్ట్ అయితే వచ్చింది మనకు కొత్త ఎపిసోడ్ అయితే. ఎవరైనా చూడకపోతే వెళ్ళి చూడండి. అదైతే చాలా అంటే చాలా బాగుంది. ఈ సెకండ్ ఎపిసోడ్ మాత్రం చాలా అంటే చాలా ఎక్కువ అంటే ఎలిమెంట్స్ అన్ని ఎంటిటీస్ అయితే వచ్చాయి. సో వాటి నుంచి నేను సర్వైవ్ అవ్వానా లేదా అనేది మీరైతే అందులో వెళ్ళి చూడండి. సో ఇప్పుడైతే నేనైతే ఇందులో మైనింగ్ అది చేశాను. అండ్ చూసుకోవచ్చు ఆర్మర్ అయితే మనకైతే చెస్ట్ ప్లేట్ అండ్ ఏది చెస్ట్ ప్లేట్స్ అండ్ బూట్స్ అయితే దొరికాయి మనకు విలేజ్లో. అండ్ నేనైతే మళ్ళీ మైండ్ చేసి ఐరన్ ఫుల్ చెస్ట్ ప్లేట్ అయితే చేసుకున్నాను. నేనైతే ఎపిసోడ్లోనే వేసుకుందామని చెప్పేసి ఇంకా వేసుకోలేదు. మనం చేసేసుకుందాం 1 2 3 అండ్ 4. సో ఫైనల్లీ మనమైతే ఐరన్ చెస్ట్ ప్లేట్కి అయితే అప్గ్రేడ్ అయితే అయిపోయాం. సో ఫర్ ది టైమ్ అనేది సేఫ్. ఎనిమిని దేని నుంచి అంటే మనకి జాంబీస్ కానీ వీళ్ళ నుంచి. మనమైతే నా సైరన్ హెడ్ కానీ రేక్ గాని నుంచి అయితే వాడైతే ఈజీగా కిల్ చేయవచ్చు వాళ్ళిద్దరైతే. నాకు తెలిసి నెదరైట్ ఆర్మర్ ఉన్నా కానీ ఈజీగా కిల్ చేస్తారేమో. గైస్, ఫైనల్గా రీసోర్స్ అయితే రెడీ అయితే పెట్టుకున్నాను. అండ్ చెప్పాను కదా మనకైతే 2 అయితే వస్తాయి. ఇలా ఒకటి, అదే ఇక్కడ మధ్యలో ఒకటి వస్తుంది ఇట్లా మన స్క్వేర్ షేప్లో. అండ్ ఇలా ఒక క్రాస్, ఇలా ఒక క్రాస్, అండ్ మీద ఒక క్రాస్. బట్ కింద బిల్డ్ చేయడం నాకు తెలిసి వర్త్ అయితే కాదు, బికాస్ వాడైతే బ్రేక్ చేయగలుగుతాడు. అట్లీస్ట్ మనం మీద బిల్డ్ చేస్తే అవి అయితే సేఫ్ అయితే ఉంటాయి. వాడు ఎక్కలేడు అనుకుంటా. అండ్ ఆల్సో నేనైతే కొంచెం ఫార్మింగ్ కోసం ఏరియా చేసుకున్నాను. అండ్ ఇది ఒకటి వచ్చింది చూద్దాం. వేరే సైడ్ మనకైతే ఫుడ్ అనేది చాలా దొరుకుతలేదు, లిమిటెడ్ అయిపోయింది. అండ్ యానిమల్స్ కూడా ఎక్కువ కనబడడం లేదు. సో నేనైతే ఫార్మింగ్ అయితే స్టార్ట్ చేశాను. అండ్ నేనైతే మీదకి వెళ్ళిపోతాను. ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి? ఫస్ట్ అయితే ఇక్కడ నుంచి ఇలా ఒకటి పెట్టుకొని ఆ తర్వాత నేను బ్రేక్ చేస్తాను దీన్ని. అదే బెటర్ అనుకుంటా. అలా అయితే మనకు ఒక కర్వ్ పర్ఫెక్ట్ అయితే తెలుస్తుందో మరి ఎలానో. ఓకే, నేను చూస్తాను ఎలా అనేది. ఇక్కడ నుంచి పెట్టచ్చా? ఇక్కడ నుంచి అంటే ఇలా అక్కడి వరకు అయితే వెళ్తుంది. ఐ థింక్ కింద పెట్టచ్చా? నువ్వు మేబీ మీదికి పెట్టాను. ఐ థింక్ ఇక్కడ నుంచి స్టార్ట్ చేయాలి కావచ్చు. ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తే మనం సెట్ అనుకుంటా. చూద్దాం. సో వుడ్ అయితే పెట్టుకుందాం ఇక్కడ నుంచి ఫస్ట్. 1 అండ్ ఇలా అయితే నేను 4 సెట్స్ చేసుకుంటా. అండ్ గాయస్, మనకైతే సైరన్ వాటి కూడా ఎందుకు వస్తలేడు ఈ మధ్య. స్పాన్ అయితే వేరే తాడు అవుతుండేమో, నాకే తెలీదు. సో అండ్ ఆల్సో రేక్ కూడా అప్పుడైతే మనకు విజయనగరంలో వచ్చిందంటే మళ్ళీ ఇప్పటికైతే రాలేడు. సో అది పరిస్థితి. మరి ఏం చేస్తున్నారేమో ఇద్దరు, ఏమైనా ప్లానింగ్ అవుతుందో మనకే తెలియదు. సో ఓకే, అండ్ ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తే బెటర్ అనుకుంటా. ఫస్ట్ అయితే నేను ఇది పెట్టేసుకుంటే బెటరు. ఓకే, ఫైనల్గా కంప్లీట్ అయితే అయిపోయింది. ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తే అక్కడికి వెళ్తే బాగుండు. వెళ్ళకపోతే ఇంకొంచెం మీదకి అయితే పెట్టాలి. అండ్ ఇలా ఒకటి ఇలా అయితే పెట్టుకోవాలి. చాలా సింపుల్గా అయితే ఉంటుంది. సో గైస్, పర్ఫెక్ట్గా అయితే రాలేదు అది. అండ్ కొంచెం ఇటు ముందరికే అయితే అయిపోయింది, అక్కడికి కనెక్ట్ అయిపోయింది. ఇంకొక 1 బ్లాక్ గ్యాప్ అయితే వచ్చింది మళ్ళీ. సో నేనైతే అన్నీ రిమూవ్ చేశాను. కింద అయితే పడ్డాయి, కలెక్ట్ చేసుకుంటాను. సో నాకు తెలిసి ఇలా అయితే చాలా కష్టమే ఉంది. సరే, బిల్డర్ చేస్తాను ఫస్ట్. అండ్ దీన్ని బట్టి చూసుకుంటే మనం సేమ్ ఇంతే వస్తుంది. సో ఇక్కడ నుంచి కాదు. సో ఫస్ట్ అయితే ఇలా బిల్డ్ చేసుకుంటాను. నేను కింద అయితే బిల్డ్ చేస్తే మళ్ళీ ఇది అవసరం లేదు. జస్ట్ ఓన్లీ ఎక్కడి వరకు వస్తుంది అని తెలియనీకి మాత్రమే. చూద్దాం.
అండ్ ఆల్సో ఛానల్ అయితే ఎక్కువ లైక్స్ కూడా వస్తలేవు గైస్. లైక్స్ అయితే చేయండి, చెప్పాను కదా, లైక్స్ అయితే ఖచ్చితంగా చేయండి. సబ్స్క్రైబ్ చేసిన చేయకుండా కనుక సబ్స్క్రైబ్ మీకు ఇష్టం ఉంటేనే చేయండి, కంటెంట్ నచ్చితే. బట్ లైక్ అయితే ఖచ్చితంగా చేయండి గైస్. చిన్నగా కొంచెం నచ్చినా సరే కంటెంట్ లైక్ అయితే చేయండి. సో అట్లీస్ట్ మీకు నచ్చకుండా వేరే వాళ్ళని నచ్చితే వాళ్ళని సబ్స్క్రైబ్ చేసుకుంటారు. అలానే మీకు నచ్చదు అని అయితే నేను చెప్పాను. సో జస్ట్ లైక్ చేస్తే మనకు రికమెండేషన్ అయితే అవుతుంది వీడియో అనేది ఎక్కువ మందికి. అలా లేకపోతే నా ఫస్ట్ వీడియో బాగా లైక్స్ వస్తే, సెకండ్ వీడియో కనుక వస్తే ఉంటే ఖచ్చితంగా ఒక 500 ఈజీగా వచ్చేస్తుంది. సో అలా అయితే అయిపోయింది. అండ్ ఇక్కడ వరకు అయితే వచ్చాం. అండ్ ఇక్కడ నుంచి అయితే పెట్టుకుంది బెటరు. ఓకే, సో ఇక్కడ నుంచి మేబీ పర్ఫెక్ట్ వస్తుంది అనుకుంటా అక్కడ వరకు. యా ఎనఫ్ బిల్డ్ చేసినాం. అండ్ ఇప్పుడు చూద్దాం మరి కరెక్ట్ వస్తుందో. ఓకే, నేనైతే బిల్డ్ చేస్తాను. యా ఇదైతే పర్ఫెక్ట్ అయితే వచ్చింది. అండ్ సో సింపుల్, ఇలా ముందు వేసుకుంటే ఆకు ఎక్స్ట్రా పని అయితే అయిపోయింది మనకి. సో ఇలానే నేనైతే ఫోర్స్ అయితే బిల్డ్ చేస్తాను. అండ్ యా ఇది బ్రేక్ చేయాలి మళ్ళీ, ఇదే పని ఉంటుంది మొత్తం. ఓకే, అక్కడ నుంచి దుంకాలా. అమ్మయ్య, సో నేనైతే బ్రేక్ చేస్తాను ఇది. అండ్ ఫైనల్లీ నేనైతే బ్రేక్ చేస్తాను. అండ్ ఆల్సో ఈవినింగ్ అయితే అయింది. సో మరి సైరన్ హెడ్ అండ్ రేకు మళ్ళీ ఇంకా తీసుకున్నారు, మరి వస్తారో రారో తెలియదు. సో ఇక్కడైతే మనకు కొంచెం లాగ్ అనేది వచ్చి స్టక్ అయితే అయిపోయింది. ఇంకా పెద్ద ఫోన్ ఉన్నా కానీ ఇంత లాగ్ అయితే అవుతుంది ఎందుకో మరి. ఓకే, సో నేను నైట్ కూడా బిల్డ్ చేస్తాను బికాజ్ వాళ్ళైతే వస్తలేరు కాబట్టి. అండ్ ఇది బ్రేక్ చేయాల్సిందే ఖచ్చితంగా. ఓకే మరి ఎక్కడ ఎక్కడి నుంచి అది, అరే ముందే పెట్టేదండి ఇక్కడ. ఇక్కడ అదేంటి క్యాట్ అంత పెద్దగా సౌండ్ చేస్తుందా? వింటున్నారా గైస్? క్యాట్ అయితే సౌండ్ అయితే చేస్తుంది. అండ్ యా సైరన్ హెడ్ అయితే అక్కడ స్పాన్ అయితే అయిపోయాడు. సో మేబీ ఇక్కడికి రాకపోతే బెటర్ అనుకుంటా. సో సమ్టైమ్స్ అయితే మోడ్ అనేది వర్క్ అవుతలేదు ఏంటో, అందుకే వాడైతే స్పాన్ అవుతలేడు. సో నేను సింపుల్గా మళ్ళీ రిమూవ్ చేసి మళ్ళీ యాడ్ చేస్తే ఇలా స్పాన్ అయితే అవుతున్నాడు. మోడ్ ప్రాబ్లం అనుకుంటా గైస్ అది. అండ్ ఇదేనా? ఇది కాదు, కిందికి వచ్చా. ఓకే, ఇది మేబీ ఈ బ్లాక్. యా ఓకే, నేనైతే ఇలా బిల్డ్ చేసుకుంటూ వెళ్ళిపోతా. వెయిట్ గాయ్స్, సైరన్ హెడ్ అయితే మళ్ళీ కనపడడం లేదు. అండ్ ఆల్సో ఇంతకుముందు ఒక సౌండ్ అయితే చేశారు, మీరైతే వినే ఉంటారు. అండ్ నాకైతే నేను నా పక్కకి ఉన్నట్టయితే అనిపించింది. పదేసి ఏమైనా స్పెషల్ పవర్స్ అయితే లేవు కదా. అక్కడ ఉన్నాడు, అక్కడ ఉన్నాడు. సో యా వస్తాడు కావచ్చు, పని అయితే కానీ. సో వాడైతే అక్కడే ఉన్నాడు. అండ్ అదేంటి, మేబీ అది రేక్ కేవ్ అనుకుంటా గాయస్. సో నా దగ్గరనే స్పాన్ అయినట్టుంది, నేను చూడలేదు అసలు. సో చూద్దాం మరి దాన్ని కూడా, బట్ ఇప్పుడైతే వెళ్ళలేం, వాడు అక్కడే ఉన్నాడు. సో ఇక్కడ కూడా అయితే సో గాయస్ వాళ్ళకి దగ్గరికి వస్తున్నాడు. సేమ్ అదే మోడుతున్నాడు, ఇంకా ఛాన్స్ లేదు అక్కడ అర్థం. అరే బ్రేక్ 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 ఇంతమంది కట్టారు. చాలా దగ్గర ఉంది. చా అన్నీ బ్రేక్ అయితే చేసేసాడు మళ్ళీ వాడు.
సడన్ సర్ప్రైజ్ అయితే ఇచ్చాడు నాకైతే. అయినా వాట్ ఏంట్రా ఈత్తున్నావా ఏంటి నీళ్ళలో? వెళ్ళిపో భూమిలోకి వెళ్ళిపో జల్దీ. సో 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 ల్యాగ్ చేస్తున్నాను, ల్యాగ్ రంబోలా అయిపోయింది ఇది అయితే. ఓ చూసుకోవాలి గాయస్, మెల్లిగా వెళ్ళిపోతున్నాడు అటు. అంతే ఉరికిండు, ఎక్కడైతే స్టార్ట్ అయ్యాడో అక్కడికైతే ఉరికిపోయినాడు. సో మళ్ళీ సెట్ అయిపోయింది. సో ఏమేమి డిస్ట్రాయ్ చేసిండో ఏంటో మరి. వీడితో నీదే బాగా గైస్ లిటరల్లీ. అరే ఇట్ అక్కడ నుంచి అక్కడి దాకా మొత్తం డిస్ట్రాయ్ అయితే చేస్తుండే గైస్. సో దాని అయితే బిల్డ్ చేయాలి మళ్ళీ. ఇదే పని మనకు, అసలు పని అంటే వాడే ఇక పెట్టేది. ఓకే ఇక్కడ నుంచి ఎలా వెళ్ళాలి? అరే ఏ జాంబీగా ఇదైతే మళ్ళీ రీబిల్డ్ చేయాల్సిందే. సో ఇలానే ఉంటుంది, వాడు బ్లాక్ చేస్తూనే ఉంటాడు, మనం బిల్డ్ చేస్తూనే ఉండాలి, డిస్ట్రాయ్ చేస్తుంటాడు సారీ. అండ్ జాంబీ అవుతున్నాడు ఇక్కడ, బట్ ఎలా వెళ్ళాలి నేను? సో మీదికైతే వెళ్ళిపోయింది బెటర్ అనుకుంటా. ఓకే అండ్ ఇక్కడ వెళ్ళలేం, అవసరం లేదు ఇక్కడ నుంచి అయితే మనకి. సో డైరెక్ట్గా జంప్ చేయాల్సిందే ఇక, అదొకటే ఛాన్సు. అండ్ ఇక్కడ జాంబీ వాడుతున్నాం మరి, ఐరన్స్ వాడుతుంది కదా. ఓ వెయిట్ బ్రోస్, వెయిట్ అలాగని రయ్యా, ఇప్పటికే చాలా డ్యామేజ్ చేసాడు వాడైతే. అండ్ కమాన్, ఏంట్రా సూపర్ పవర్ వచ్చిందా? నూరా అరే ఏంటి ఇలాగ అసలు. సో నూరా లాగ్ ఒకటి ఉంది నాకు తగ్గట్టు. సో టోటల్గా అయితే బ్లాక్ బ్రేక్ చేసేసాడు గాయస్. బిల్డ్ చేసుకోవాలి నా దగ్గర. ఓకే డల్ట్ అవుతుంది, మెల్లిగా మీదకైతే వెళ్ళి అక్కడ నుంచి రిటర్న్ అయితే రావాలి. ఇదే పెద్ద తలనొప్పి వీటితోటి. బట్ ప్లేన్స్ మనకు టైగన్ కాస్త ప్లేన్స్ అయితే చేస్తున్నాడు మెల్లిమెల్లిగా. ఇంకా అవసరమా? అవసరం లేదు. సో ఇక్కడ అయితే వెళ్ళిపోతే ఓకే. వాట్ యు వాంట్ బ్రో? నేను ఇక్కడ బిల్ చేస్తున్నాను రా, మీ సంగతి మరి. ఇంకొకటి ఎవడు వస్తుందా? లేదు. ఓకే టోటల్గా అయితే పెట్టేసుకుంటే బెటర్. అమ్మయ్య ఇంకా నాయమైంది కాదు, రేగు అయితే లేడు. రేగు మరి ఏం చేస్తున్నాడు ఏంటో, వాడుంటే ఇది ఈ పని కూడా అవ్వకపోవు. ఓకే ఫైనల్గా అయితే బిల్డ్ చేసేసాను. అండ్ అక్కడైతే బ్రేక్ అయితే చేశాడు, బట్ అవసరం లేదనుకో ఇక్కడైతే మనకి. ఇది అవసరం లేదనుకోండి. సో మనమైతే మళ్ళీ బ్యాక్ టు వర్క్ అయితే చేసుకుందాం ఇక. అండ్ నువ్వేంట్రా, నా వర్క్ నేను చేసుకుంటున్నాను రా. వినవా ఒక్క నిమిషం, తలగట్టేదేంట్రా నాకు. ఓకే ఓ మై గాడ్ రేక్ అయితే వచ్చాడు కదా. ఓ వెళ్ళిపోవాలి. ఓకే ఓ వీడు ఇప్పటి నుంచి నిన్నే అనుకున్నాను రా, వస్తలేవని. ఇంత సడన్గా వచ్చావేంట్రా? అండ్ వస్తాడా? ఓ గైస్ మెల్లగా అయితే వస్తున్నాడు. ఓ మై గాడ్ బ్రేక్ చేయడా? నీ గురించి అనుకున్నాను. అయ్యా అంత సపోర్ట్ చేయకుండా వస్తున్నావేంట్రా అయ్యా? అమ్మో ఇంకా నాయమైంది కదా, జస్ట్ మిస్ వాళ్ళ చేతిలో. ఇక బ్రేక్ అయితే చేస్తలేడు, మరి వస్తలేడా? మార్నింగ్ అయితే అవుతుంది, మార్నింగే బిల్ చేసిన బెటర్ అనుకుంటా ఇప్పటికైతే. వీడు ఎప్పుడు ఇలా వచ్చేదాకా తెలియదు. సరే వస్తున్నా. ఓ నేనైతే వెళ్ళిపోదా?
అర్రే యార్! ఏదో ప్రాబ్లమ్ ఉంది మనకి. సో, చనిపోయాం. వాడు దగ్గరనే ఉన్నాడు. సో, నేనైతే మీదికే తెచ్చి వెళ్ళిపోతా. మేబీ మీదికైతే రాలేడు కావచ్చు ఇక్కడ. సో, ముందుగాల ఇదే ఆలోచిస్తే అయిపోవు. నాకు తెలిసి అయితే ఇవైతే ఎక్కలేడనుకుంటా. గ్లాస్ అయితే బ్రేక్ చేస్తాడు గైస్ వీడు. ఓకే, ఈడు వెళ్ళిపోయేదాకా వెయిట్ చేద్దాం ఇక్కడనే. సో, జల్దీ జల్దీ సన్ రైజ్ రావాలి. అండ్ మూన్. ఓకే. అరే వెళ్ళిపోరా నీ కేవ్కి, నువ్వు వెళ్ళిపో. సో, నేనే చూపెడతాను గైస్, వాడైతే వెళ్ళిపోతాడు కేవ్కి నాకు తెలిసి. ఇలా అయితే అండ్ ఇక్కడైతే ఉన్నాడు. నువ్వు అందించుకోలేవు. భయపెట్టాడు అంతే. పూరా మళ్ళీ విజయనగరం అయితే కాదు లేదు. లేదు లేదు లేదు, టైం అయితే అయిపోయింది. సో, వెళ్ళిపోతాడు కావచ్చు. వెళ్ళిపోయాడు ఏంటి? ఓకే, ఎక్కడ ఉన్నాడు? లేదు. సో, మార్నింగ్ అయితే అవుతుంది. సో, చూద్దాం మరి ఎట్లా వెళ్తాడు కావచ్చు ఇక్కడ నుంచి. ఇలా వెళ్ళి అక్కడ లోయలా పడి అట్లాగైనా అడ్డుంచి వెళ్ళిపోతాడు. సో, వెళ్తున్నాడు గైస్. ఇక్కడ కనబడుతున్నాడా? అరే చెట్ల సాటుకైనా వెళ్ళిపోతున్నాడు వాడైతే అక్కడికని. సో, మనమైతే కిందికి వెళ్ళిపోతాం. అండ్ ఏమేమి బ్రేక్ చేస్తాడు? ఓ మై గాడ్, మళ్ళీ ఇది ఒక పెద్ద బాయ్ నాకు. ఐ థింక్ నా దగ్గర గ్లాస్ ఉందా? లేదనుకుంటా నాకు తెలిసి. లేదు. సో, మళ్ళీ దీన్ని రిపేర్ చేయాలి. అండ్ ఇవి ఒకటి బ్లాక్స్. అండ్ ఇది ఓకే 1 2 3 జస్ట్ 3. అండ్ ఇది ఒకటి. అండ్ ఈ ట్రాప్ డోర్స్ అన్నీ ఎక్కడ? ఇక్కడ ఒకటి. ఇంకేం ఉన్నాయా? వెయిట్. ఫైనల్గా ఇవైతే దొరికాయి. ఓకే, ఇక్కడ ప్లేస్ చేసేస్తాను నేను. 1 2 అండ్ ఇక్కడ ఒకటి ఏదో ఉంది మేబీ. సో, ఇది ఒకటి ఉంది గాయస్. అయినా ఎంత ఆర్మర్ పెట్టుకొని కూడా ఎంత మీకని పడ్డా కానీ చనిపోయాడు ఏంటి వీడు. ఐరన్ ఆర్మర్ చేసుకొని కూడా బుగ్గా అయిపోయినాం. ఓకేరా, నా థింగ్స్ అయితే ఇచ్చాను. ఓకే, ఫైనల్లీ మళ్ళీ బ్యాక్. అండ్ వర్క్ అయితే స్టార్ట్ చేసుకోవాలి. అక్కడ కూడా బ్రేక్ చేసినట్టున్నాడు సైరన్ హెడ్ అయితే. ఓకే, మరి చూద్దాం. ఇలా అయితే ఉంటుంది. సో, నేనైతే ఫస్ట్ ఇది మొత్తం బిల్డ్ చేసి తర్వాత కేవ్ దగ్గరికి అయితే వెళ్ళి చూపెడతాను మీకు. సో, అదావరకు అయితే మీరైతే వెయిట్ చేయండి. సో, నేనైతే ఇదంతా స్కిప్ అయితే చేసేస్తాను. ఇది మీరు చూడాల్సిన అవసరం అయితే ఏదీ లేదు. కట్ అయితే చేసేస్తాను రికార్డింగ్లో మీకైతే. సో, మళ్ళీ కలుద్దాం. సో గాయస్, మళ్ళీ నైట్ అయితే అయిపోయింది. డిటే వస్తున్నాడు. మళ్ళీ సేమ్ ప్లస్ అయితే స్పాన్ అయ్యాడు సరే నైట్ అయితే. సో, నేనైతే ఒక 2 సైడ్స్ అయితే అయ్యింది. అండ్ ఒక సైడ్ అయితే కొంచెం చిన్న వర్క్ అయితే ఉంది అక్కడ మధ్యలో. ఇలా వస్తుంది మనకైతే అవుట్పుట్ అనేది. చూసుకోవచ్చు, ఇట్లా ప్లస్ సింబల్ అయితే వస్తుంది మధ్యలో ఇలా. సో, అదొక్కటి చిన్నది ఫిక్స్ చేయాలి నేను. బట్ నాకు తెలిసి ఇప్పుడు చేయాలని అనుకుంటే, బికాస్ రేక్ కూడా వస్తున్నాడు కదా ఈ మధ్య. సో, చూద్దాం మరి వస్తాడా. రేక్ ఒకరు రాకపోతే బాగుండు గాయస్. ఎలానో అలా మేనేజ్ చేయగలుగుతుంటే. ఓకే, నేనైతే ఇక్కడికి వెళ్ళిపోయి పెట్టేస్తాను నేను. ఓ లేదు గాయస్, రేక్ అయితే వస్తున్నాడు మళ్ళీ. ఓ మై గాడ్, మళ్ళీ ఎక్కడి. నేనైతే వెళ్ళిపోతా మీకైతే సింపుల్గా. అమ్మో, వీడు మళ్ళీ వస్తున్నాడు. మళ్ళీ అన్నీ బ్రేక్ చేస్తాడు. ఓ మీరు ఇక్కడ నుంచి వెళ్ళిపోతే అయిపోతాయి. అండ్ ఇవి పెట్టిన వేస్ట్ అనుకుంటా. సో, వెళ్ళిపోతాం మీదకైతే మనకు వాడైతే అందుకుంటలేడు. అమ్మో. సో, ఇలా ఉంటుంది నైట్ అయితే. ఈ మధ్య వస్తున్నాడు కదా వాడు కూడా. ఓ వాడేంటి అందులో దిగాడు. మళ్ళీ నా కోసం వస్తున్నాడు ఏంటి. ఏమో గాయస్, చూద్దాం మరి. అండ్ రేకు ఉండొచ్చు. ఇంకా మీదకైతే ఎక్కలేదు అనుకుంటున్నాను. దీనికైతే కనబడడం లేదు ఇందులో నుంచి నాకు.
సో ఛ! వీడు కూడా వస్తున్నాడు దగ్గరికి అయితే మళ్ళీ. ఓ మై గాడ్! ఎలా ఇప్పుడు? సింపుల్‌గా కళ్ళ కింద సింపుల్‌గా ఎక్కేసాడు కేవలో నుంచి. కేవా రవి వచ్చినాడు. నేను ఇలా ఒక వాటర్ గది చేసి ఎస్కేప్ అయితే అవ్వాలి. ఎట్లా నేను చేసి ఇక్కడ అది రేక్‌తో కొంచెం బాధని వస్తున్నాను గాయస్. అరే యార్! ఎలారా ఇప్పుడు? వీడియో అలా ప్రోన్ అయ్యా పడుకొని రాకపోతే బెటర్. మిగతా ఏం బ్రేక్ చేయలేడు. సో వాడి అయితే ఫుడ్ స్టెప్స్ అయితే వస్తున్నాయి. ట్యాంక్స్ అలా అట్రా బాబు. అమ్మాయి అరే వెయిట్, ఇప్పుడే కదరా భూమిలోకి వెళ్ళినట్టు ఇలా మళ్ళీ ఏంట్రా మళ్ళీ బయటకు వచ్చాడు వీడు. ఇంతకుముందు భూమిలోకి వెళ్ళినట్టు అయితే వెళ్ళాడు, బట్ మళ్ళీ బ్యాక్ అయితే వచ్చిండు. అదేలా? సో యాక్టింగ్ అది ఆస్కార్కి నామినేట్ అవుతావు లేరా? అండ్ నాకు ఒక్కటి మాత్రం క్రాఫ్ట్ చేసుకోగలను, బ్రెడ్ అయితే. సో ఫుడ్తోనైతే చాలా ఇబ్బంది అవుతుంది. నేను వీడు వచ్చిండా స్నిఫ్ అయితే చేస్తున్నాడు, వాసన చూస్తున్నాడు. సో ఇంతే. ఓకే వచ్చినట్టున్నాడు కదా, బ్రేక్ చేసిండు అని. నేనైతే మీదే ఉంటా. అండ్ వీడు కూడా దగ్గరగా వచ్చేసాడు. అరే యార్ ఇద్దరు ఉన్నారేంట్రా? వీడైతే ఎక్కుతాడు కాదు. కిందికి వెళ్దామన్నా ఎటు వెళ్దామన్నా చాలా కష్టంగా ఉంది గైస్. సో నేనైతే మెల్లిగా బ్లాక్ పెట్టేసుకొని దూరం అయితే వెళ్ళిపోతాను బెటరు. సో అట్లీస్ట్ వాళ్ళని ఎక్కలేరు. అదే పెట్టేస్తలేదేంటి? ఓకే ఓకే, దూరం అయితే వెళ్ళిపోయింది. వేరే నాతో వచ్చేయండ్రా ఇద్దరు కలిసి. సో ఓకే వీడెక్కడ? బ్రో నువ్వు అందుకోలేవు. యా వీడైతే సైలెంట్గా ఉన్నాడు గైస్ ప్రజెంట్ అయితే మనకి. చూస్తున్నాడు కావచ్చు. అండ్ రేక్ ఎక్కడికి వెళ్ళారు? స్నిఫ్ అంట. ఎక్కడున్నాడు వీడు? రే ఇల్లు నా కోసం కట్టుకున్నాను రా, నీకోసం కాదు. ఓ మై గాడ్ మార్నింగ్ అవుతా. అమ్మో ఇంకా చాలా టైం ఉన్నట్టుంది. వీడు వాకింగ్ చూస్తున్నాడు. చూసుకోవచ్చు గైస్, ఒక బ్రేక్ చేసాడు మళ్ళీ. అక్కడే ఉండిపోయినట్టు, ఇంకా మీదకి రాలేడు. సో మనం ఎంత సేఫ్ అయితే అంతసేపు వీడినే దూరం ఉంచుతానే బెటరు మన బేస్కి. లేకపోతే మళ్ళీ డిస్ట్రాయ్ చేస్తాడు. సో ఇలా వస్తే అయితే డిస్ట్రాయ్ చేస్తాడు, ఎక్సెప్ట్ మనకి లీవ్స్ తప్పితే. బట్ అలా పడుకొని మాత్రం వస్తే మాత్రం అన్నీ బ్రేక్గా చేస్తున్నాడు. వెళ్ళరా బాబు నువ్వు. సంథింగ్ ప్లే చేస్తున్నాడు. ఓకే ఇప్పుడు నేను ఇలానే వెళ్ళిపోవాలి ఏంటి? ఎక్కడికైనా వెళ్ళిపోయింది బెటర్ అనుకుంటా నేనైతే. వాటర్లో దుంకి అలా అలా వెళ్ళిపోతే బెటర్ ఏమో. వీడు ఓకే. నేనైతే వాకింగ్కి వెళ్ళిపోదాం అనుకుంటున్నా గైస్, వీళ్ళ నుంచి అయితే. ఈ చెట్టు మాత్రం ఎక్కరా బాబు. అండ్ రేక్ అయితే మనకు కనపడడం లేదు. ఎక్కడ ఉన్నాడు అసలు వాడు? ఎక్కడ వీడేడి వెళ్ళిపోయిందా? మేబీ. అమ్మాయ్యా వెళ్ళిపోయాడు కదా వీడు.
ఫైనల్లీ ఒక్కడైతే వెళ్ళిపోయాడు. అండ్ ఆల్సో మార్నింగ్ అయితే అవ్వబోతుంది. ఈ రేక్ కూడా వెళ్ళిపోతాడు. థ్యాంక్స్ లాట్రా బాబు. ఎక్కడ్రా నువ్వు అసలు? వాసన చూస్తున్నావు కదా. ఎక్కడున్నాడు వీడు? నాకు తెలిసి అక్కడే ఉండిపోయినట్టున్నాడు, అక్కడ మెట్ల దగ్గర, ఎంట్రన్స్ దగ్గర మనకి. సో యా, నువ్వు కూడా వెళ్ళిపోవాల్సిన టైం అయితే వచ్చిందిరా. వెళ్ళిపో ఫాస్ట్గా. ఓ అక్కడైతే ఉన్నాడు. ఓ వెళ్ళిపోతున్నాడా? యా యా, మార్నింగ్ అయితే అవుతుంది కదా. అదేంటి మార్నింగ్ అవుతుందిరా, వెళ్ళిపో. స్టక్ అయిపోయానా? వెళ్ళిపో మార్నింగ్ అయితే అవుతుంది. ఎక్కలేవు కదా. లేదు నాకు తెలిసి అయితే ఎక్కలేడు అనుకుంటా. ఓ వాడు అక్కడే ఉన్నాడు. అండ్ ఇక మార్నింగ్ అయితే అయింది, వాడైతే వెళ్ళిపోతాడు. సో సేఫ్ మనమైతే. వెళ్ళిపో ఇంటికి అయితే వెళ్ళిపో. నువ్వు వెళ్తున్నాడు గైస్. అక్కడి నుంచే వెళ్ళాల్సిన అవసరం లేదు బ్రో, ఇక్కడ నుంచి వెళ్ళొచ్చు కదా. వెళ్ళిపోతున్నాడు గైస్, ఉరుకుతున్నాడు మొత్తం. అరే మళ్ళీ మాయమైపోయాడు. సో ఇక్కడ మాయమై అక్కడ తేలుతాడేమో. అది అలానే ఉంటుంది. మళ్ళీ బిల్లు వేసేస్తాను నేనైతే మీకు. ఒరే సో గైస్ మళ్ళీ నేనైతే మొత్తం బిల్డ్ చేసేసాను. 4 సైడ్స్ అయితే కంప్లీట్ అయితే అయిపోయాయి. అండ్ అంతే అయిపోయింది. కొంచెం ఇంకా డర్ట్ అయితే పెట్టుకున్నాను, అది తీద్దామనేసరికి మళ్ళీ ఒకసారి ఈవినింగ్ అయితే అవుతుంది. అండ్ సడన్గా నైట్ అయితే అయిపోయింది. సో మీకైతే తెలిసే ఉంటుంది ఎందుకనేది. చూడండి ఫస్ట్, మనకు సెకండ్ ఎపిసోడ్ చూసిన వాళ్ళకైతే అర్థమవుద్ది, సెకండ్ ఆర్ ఫస్ట్ కనుక. సో తెలియని వారికి దింపుతున్నా. మళ్ళీ నాకు తెలిసి విజయనగరం అనుకుంటా. సో అదే ఉంది, సౌండ్ అయితే మళ్ళీ వచ్చింది, చూసుకోవచ్చు. ఒక బిల్ బ్రో. ఇప్పుడు నీతో అయితే డీల్ చేయలేను, మెయిన్గా వీటితో డీల్ చేయాలి. వీటితో నేను చంపని తుక్కుడు. వస్తున్నాడు కావచ్చు. సైలెంట్ అయితే అయిపోయింది మొత్తం. బాబు త్వరగా వచ్చాడు బాబు. అదేంట్రా రౌండ్స్ వేస్తున్నావు అక్కడ? వచ్చింది కదా, ఈ ఎఫెక్ట్ వచ్చిందంటే చాలు, సింపుల్గా టెలిపోర్ట్ అయితే. సో ఫార్మాలిటీ కోసం ఒకసారి చంపద్దని వాడు అనుకుంటా, మళ్ళీ వస్తున్నాడు ఇక్కడ. వచ్చాడు మళ్ళీ వెయిట్ వెళ్ళగలుగుతున్నాడు. అక్కడ పెట్టుకుంటే అయిపోయి అనుకుంటా. వెళ్ళిపోరా వెళ్ళిపోరా. 6 సార్లు వచ్చిన
ऊपर का दृश्य हो जाता है। अरे यार! మళ్ళీ సార్ గారు కూర్చున్నట్టున్నారు. ఏం మాట్లాడడానికి మనకి వేరే ఏం లేదా? హ్మ్. వెళ్ళిపోయిన సార్ మీరు ఇప్పుడే ఎక్కడికో బయలుదేరుతున్నారండి. ఎక్కడ? ఎక్కడున్నారు అసలు? హమ్మయ్య! అయిపోయింది. ఏంట్రా మీరు ప్లాన్ చేసుకొని వచ్చారేంటి ఇద్దరు కలిసి? అమ్మో గాయ్స్, ఏందో ఇది టార్చర్ అయిపోయింది మొత్తం మనకైతే. ఏం బ్రేక్ చేయలేడా? అమ్మ థ్యాంక్స్ లాట్రా బ్రేక్ చేయనందుకైతే. మళ్ళీ పెట్టుకోవాలంటే నాకు కూడా పెద్ద చిరాకు. అండ్ ఐటమ్స్ అయితే ఇచ్చారా, థ్యాంక్స్ లాట్. సో మనమైతే ఇక బ్రేక్ చేసాం కదా, ఇది పెట్టేద్దాం. మర్చిపోయాను దాని బ్రేక్ చేసినది ఎక్కడెక్కడనా. సో బ్యాక్ టు బ్యాక్ ఇద్దరు మనకైతే వేసారు గైస్. ఇక ఫైనల్లీ దీంతో అయితే మనకు టోటల్గా అయితే అయిపోయింది ఇది అంతే. సో నేనైతే కిందైతే అసలు పెట్టాను. ఓకే, సో ఇది అవుట్పుట్ అనేది టోటల్ ఇలా ఉంటుంది మొత్తం. అండ్ అక్కడ కొన్ని హోల్స్ అయితే ఉన్నాయి, దాన్ని అయితే పట్టించుకోకండి మీరు. నేనైతే ఫిక్స్ చేస్తాను వీటిని. ఓకే, డైరెక్ట్ తీసేస్తే పని అయితే అయిపోద్ది మనకి. సో ఈ నైట్ కూడా మరి మళ్ళీ విజయనగరం వస్తుందా ఏంటో నాకు తెలీదు. సో సడన్గా అయితే అటాక్స్ అయితే అవుతున్నాయి. అండ్ బేర్ కూడా చాలా డిస్ట్రాయ్ అయితే అయిపోయింది. సో వాడితే ట్యాంక్స్ మళ్ళీ ఒక డిస్క్ అయితే పడేసినట్టున్నాడు. ఈసారి ఏది స్లమ్స్ అంట. సో ఏదైతే మన మూడో డిస్క్ అన్నమాట. సో అదైతే ప్లే చేయాలి, బట్ ఇప్పుడైతే నా దగ్గర అది లేదు ప్లే చేసేది. అండ్ ఇక్కడ కూడా సో చూపెడతాను మీకు ఎలా ఉంటుంది ఎలా ఉంది అనేది. దూరంగా చూపెడితే బెటర్ అనుకుంటున్నా. ఎక్కడ యా ఇలా అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ మనకి ఇది ఉంది కాబట్టి కొంచెం అలా అడ్డం అయితే ఉన్నట్టుంది. అండ్ నేనైతే కింద అయితే బ్రేక్ చేస్తాను అది కూడా. ఇలా ఇక్కడ నుంచి కనబడుద్దా? అరే ఇక్కడ అడ్డం అయితే ఉంది మనకి. రే ఇక్కడైతే క్లీన్ చేస్తే అయిపోగలరా మొత్తం చెట్లన్నీ. అండ్ గాయస్, అండ్ ఇక్కడ నుంచి చూద్దాం మళ్ళీ ఇలా ఉంది. సో మీకైతే కనబడుతుంది అనుకుంటా. సో ఇలా అయితే ఉంటుంది అంతే. సో ఇప్పుడైతే మనమైతే ఇప్పుడు ఎంత ఉంది, మీడ్ అయితే అయింది. సో మనం అయితే ఒకసారి వెళ్ళి ఆ కేవ్ అయితే చూసేద్దాం రేట్ అయితే. సో ఇదైతే నేను చూసిన రీసెంట్గా ఒక యూట్యూబర్ సిరీస్లో అయితే. ఎక్కడికి వెళ్తే అక్కడనే స్పాన్ అవుతుంది ఇది. సో అది రీజన్. ఓ మై గాడ్, ఇక్కడ పిలేజర్స్ ఉన్నారా? ఎస్, పిలేజర్స్ అయితే ఉన్నారు ఇక్కడ. అండ్ వాళ్ళు ఇరుక్కపోయినట్టున్నారులే. సో నో వరీస్. అండ్ ఇక్కడైతే ఉంది మనకైతే ఒక ఇది రవి నిర్జిల్ అయితే ఉంది ఇది. ఓకే చూద్దాం మరి లోపలికి. సో మనకైతే ఇందులో నుంచి అయితే రేక్ అయితే హెవీగా బ్రీతింగ్ తీసుకున్నట్టయితే సబ్టైటిల్స్ అయితే వస్తున్నాయి. అండ్ ఇది సో ఇది క్లామార్క్స్ అనమాట రేక్ అయితే. ఇది ఎంట్రీయా, వెళ్ళొచ్చా మనం? నో గైస్, ఇక్కడ నుంచి అయితే వెళ్ళలేము మనం. ఓన్లీ రేక్ మాత్రమే వెళ్తాడు కావచ్చు. అండ్ ఇలా అయితే ఉంది, కొంచెం దూరంకైనా చూపెడతా. ఇది టోటల్ స్ట్రక్చర్ వచ్చేసి కేవ్ అయితే మనకి. ఇందులో నుంచి అయితే డైలీ వస్తాడు ఇక. ఈ మధ్య అయితే అస్సలు మరి ఏమన్నా గట్టిగా ప్లాన్ చేస్తున్నాడు అనుకుంటా. ఓకే, మనం మళ్ళీ బేస్కి వెళ్ళిపోదాం. మళ్ళీ ఎంత నైట్ అయితే పోయి మరి అది ఎలా ఉంటుంది అంటే గెలిగి మరి కొట్టించుకోవడం అన్నట్టు ఉంటుంది. సో చూద్దాం. ఓకే, నేనైతే అది అయితే రిమూవ్ చేసేస్తాను కింద అయితే ఇప్పుడు. మళ్ళీ నాకు డిస్టర్బెన్స్ అయితే ఉంటుంది. సో గాయస్, నైట్ అయితే అవుతుంది. అండ్ చూపెడతాను మీకు.
నైట్ అయితే అవుతుంది ఆల్రెడీ. సో, మనకైతే 3 డిస్కులు అయితే దొరికాయి. రేక్‌దే. ఇదేంటి డీకేయింగ్ మార్చ్ అంట ఇది. అండ్ నెక్స్ట్ వచ్చేసి విండ్ ఆఫ్ ద జాడ్స్ అంట. నెక్స్ట్ స్లమ్స్. సో, ఈ 3 అయితే దొరికినాయి రేక్ నుంచి అయితే నాకు. సో, ప్లే చేయాలి. అది టూల్ అయితే క్రాఫ్ట్ చేసుకోవాలి. అది బాక్స్ ఉంటుంది కదా! సో, అదైతే క్రాఫ్ట్ చేసుకోవాలి. అండ్ నేనైతే అసలు ఫుడ్ అయితే ఔట్ ఆఫ్ ఫుడ్ అయితే చాలా ఉంది. మార్నింగ్ అయినా గానీ వెళ్ళైతే ఏమన్నా ఖచ్చితంగా ప్లాన్ అయితే చేసుకోవాలి. చిన్నగా అయితే నేను కింద ఫార్మింగ్ అయితే చేశాను. బట్ అంత ఫాస్ట్‌గా అయితే వస్తలేదు మరి అది ఎందుకో. ఎక్కడ చూపెడతా? అక్కడ చిన్నగా అయితే చేసుకున్నాను నేను. సో, అట్‌లీస్ట్ మనం కదన్నా కొంచెం బావుంటదని. అండ్ రేకొచ్చాడా? రేకు అయితే లేడు అనుకుంటా. మేబీ ఇంకా ఇప్పుడే నైట్ అయింది కాబట్టి సో, ఖచ్చితంగా చెప్పలేం రాడని. అండ్ గ్లాస్ కూడా మస్తు చాలా బ్రేక్ అయిపోయింది. అది కరెక్ట్ చేసుకుందామని స్టోన్ కూడా లేదు నా దగ్గర. స్టోన్ అయితే మనకు అది షవల్ చేసుకుందాం అనుకున్నా. బట్ లేదు. అండ్ చూద్దాం మరి ఒకవేళ ఎవరు లేకపోతే మాత్రం వెళ్ళి కలెక్ట్ చేసుకుంటాను. సైరన్ హెడ్ అయితే మనకైతే కనబడటం లేదు. ఎక్కడున్నాడు? చుట్టుపక్కల అయితే ఎక్కడ కనబడడం లే. ఐ హోప్ రేక్ కూడా రాకపోతే బాగుండు. నా పని నేను చేసుకునేటోడిని. ఇక్కడ లేరు. అండ్ మూన్ అయితే ఇప్పటికి చాలా మీదిగా అయితే వచ్చేసింది. అయినా కానీ అయితే ఎవరు కనబడటం లేదు నాకు. ఓకే. ఓ మై గాడ్! నా పని అవుతు ఉరకాలి. ఓ వీడేంటి సైలెంట్‌గా వచ్చేసాడు అసలు. అమ్మమ్మమ్మమ్మమ్మో! హెల్తే లేదు గైస్ అసలు నాకు. ఎటు వెళ్తున్నాను? వీళ్ళొకలు. ఒకటు అమ్మో! హెల్త్ లేదు. అమ్మో! ఫైనల్లీ ఎలాగోలా బతికాం గైస్. హెల్త్ అయితే లేనే లేదు అసలు నాకు ఇప్పుడు ఎలాగో. ఈ టైంలో సైరన్ హెడ్ వస్తే మాత్రం ఇంకేమైనా ఉందా? ఈ రేగ్ గార్డ్ అయితే మళ్ళీ వస్తాడు అనుకుంటా నాకు తెలిసి. సో, నేనైతే దూరంగా వెళ్ళిపోవాల్సిందే ఇక్కడ నుంచి. వాడైతే వాటర్ మీద కూడా నడుస్తాడు గైస్ అసలు. అమ్మ లిటరల్లీ ఎంత సైలెంట్‌గా వచ్చేసాడు మొత్తం. పిచ్చ పడిపోయింది నాకైతే. ఇక్కడ హౌస్ అయితే ఉన్నాయి మరి. కిల్ అయితే చేయాల్సిందే ఖచ్చితంగా. ఫుడ్ అయితే ఔట్ ఆఫ్ ఫుడ్ అవుతుంది మొత్తం నేను. ఓకే. థ్యాంక్స్ అలాట్. ఏం రాకపోతే బాగుండు. జాంబీ సీడ్లు తింట్రా. అబ్బా పిగ్ అవుతుంది ఇక్కడ. అమ్మో వాడైతే ఫాలో అవుతలేడు అనుకుంటా. ఇప్పటికైతే వస్తుండే. చూడండి గైస్ ఎంత అంటే ఇలా జస్ట్ నాకు బ్రేక్ చేయగానే నాకు ఏందబ్బా అనిపించింది. అండ్ ఇక్కడ క్రీపర్ అయితే ఉంది. బట్ ఇంకోసారి అరే ఎందుకు ఇలా స్ట్రక్ అయిపోతుంది అసలు ఈ మైండ్ క్రాఫ్ట్. ఫుడ్ అయితే తినాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. చాలా హెల్త్ తగ్గిపోయింది. ఇంకా నయం సైరన్ హెడ్ అయితే లేడు. అండ్ వీడి జామాలో ఉన్నాడు ఇక్కడ. లిటరల్ చాలా దూరం అయితే వచ్చేసాను నేనైతే అసలు. అరే మీరు పడిపోయినట్టుంది. లేదు. ఓకే సేఫ్. ఏమో ఎటెటో వెళ్ళిపోతున్నాను నేనైతే అసలు. అరే ఫుడ్ కూడా చాలా స్లోగా తింటున్నాడు ఎందుకో. అండ్ ఇక్కడ క్రీపర్ నో బ్రో నాట్ ఫర్ యూ. ఇప్పుడు నీకు అంత ప్రయారిటీ ఇవ్వలేను. పోయింది. ఓకే. అమ్మ ఇక్కడ ఎన్ని ఉన్నాయండి? పేలింది కాబట్టి
మై గాడ్! ఓహ్ మై గాడ్! అరే! ఇదేంట్రా బాబు! ఛీ! దీనమ్మ జీవితం. ఇప్పుడు మళ్ళీ రేక్ దగ్గరికెళ్ళిపోవాలా? ఎక్కడున్నాడు ఈడు? లేడేంటి ఇక్కడ? గైస్ అన్నీ మళ్ళీ ఎక్కడున్నది? అక్కడికెక్కడికో వెళ్ళిపోయినా నేను అసలు వీడి భయంకి. చాలా దూరం అయితే ఉండొచ్చు నాకు తెలిసి. మేబీ ఒక లోయ అయితే ఉంది, అదొకటైతే గుర్తుపెట్టుకుంటా నేను. అండ్ అక్కడైతే ఉన్నాడు సైరన్ హెడ్ అయితే. ఇంకా నయం, ఇటు సైడ్ అయితే స్పాన్ అవ్వలేడు. రేకి వెళ్ళిపోయాడు ఏంటి? సో సైరన్ హెడ్ అయితే మనకు సౌండ్ అయితే చేస్తున్నాడు. రాలేడు అనుకుంటా. మేబీ నేనైతే వెళ్ళి అది తెచ్చుకుంది బెటర్ అనుకుంటా. లేదు లేదు, మార్నింగ్ వెళ్తాను నేనైతే. మార్నింగ్ అయితే సేఫ్ ఉంటాను నేను అట్లీస్ట్. రేక్ అయితే లేడు కదా. బట్ అదేందో గైస్, రేక్ మాత్రం జస్ట్ ఓన్లీ గ్లాసెస్ మాత్రం బ్రేక్ చేస్తుండు. లైక్ ఎక్కువ వుడ్స్ అయితే బ్రేక్ చేస్తాడు. వుడ్స్ అయితే మనకు సైరన్ హెడ్ బ్రేక్ చేస్తుండు. సమ్ టైమ్స్ రేక్ కూడా బ్రేక్ చేస్తున్నాడు. ఓకే, మళ్ళీ కేవ్లోకి వెళ్ళిపోయాడా ఏంటి? లేకపోతే నా ఎంబడి నా చక్కరైనా దారి తప్పిండేమో. ఓకే, వీడైతే రాడనుకుంటా ఇక్కడ నుంచి. లేదు లేదు లేదు, వాడి ప్రయాణం అయితే స్టార్ట్ చేసిండు. నేనైతే వెళ్ళిపోయింది బెటర్ అనుకుంటా. అబ్బో, రేక్ అయితే ఉన్నాడు గైస్, స్నిఫ్ అయితే చేస్తున్నాడు. అమ్మో, ఇప్పుడు బతకడం కూడా చాలా కష్టమే. ఎక్కడికి వెళ్ళిపోయాడు మళ్ళీ? ఇక్కడ మీకి వెళ్ళిపోయింది బెటర్ అనుకుంటా గైస్. వీడైతే ఇక్కడ ఉన్నాడు. మీదికి వెళ్ళిపోతా, మీకైతే ఎక్కలేడు వాడు. వెళ్తే అక్కడ స్టెప్ అయిపోయింది. అనుకుంటా చూద్దాం. కరెంట్ కూడా వస్తుంది. స్టెప్ అయిపోయినట్టు ఉంది కదా. ఓ మై గాడ్! వీడికి ఇదే టవర్ ఉంది కదా గైస్. నేను అసలు ఇది ఓన్లీ విజయనగరం వచ్చినప్పుడు వస్తుంది అనుకున్నా. మళ్ళీ ఇక్కడే స్పాన్ అవుతా. వీడు ఇక్కడే ఉన్నాడు. అండ్ ఆల్సో సైరన్ హెడ్ కూడా ఎన్నిసార్లు కావడం నేనైతే లిటరల్లీ. ఓకే, రీస్పాన్ అంటేనే భయం అవుతుంది నాకైతే. ఇది వెళ్ళిపోతే బాగుంది. ఒక మార్నింగ్ అయితే అవుతుంది, వెళ్ళిపోతాడు కావచ్చు. నేను అట్లీస్ట్ నేను కొద్దిసేపు అయినా సర్వైవ్ కావాలి. అండ్ సైరన్ హెడ్ కూడా వచ్చేసింది. అయిపోయింది, వెళ్ళిపోతాడు ఇక. సో ఎక్కలేడు గ్యాస్ ఇక్కడ నుంచి అయితే మనకి. అండ్ భూమిలోకి అయితే వెళ్ళిపోతాడా? ఉరుకుతున్నాడా? ఇంత లాగ్ అవుతుంది గ్యాస్ లిటరల్లీ. ఇంత పెద్ద ప్రాసెసర్ ఫోన్ చూసుకున్నట్టు నోటిఫికేషన్స్ ఒకటి ఉన్నాయి. నేనైతే నెట్ అయితే బంద్ చేయలేను. అండ్ భూమిలోకి అయితే వెళ్ళిపోయాడు. మళ్ళీ ఏం డిస్ట్రాయ్ చేసిండో ఏంటో. ఫస్ట్ అయితే నేను నా థింగ్స్ అయితే తెచ్చుకోవాలి. అండ్ ఇది రేక్ చేసిన డ్యామేజా?
అమ్మా! ఇద్దరు ఒకటే రోజయిందిరా ఇది. హమ్మయ్య! ఏం డ్యామేజ్ చేయలేడు గైస్. అబ్బో! థాంక్స్ ఎ లాట్ రా బాబు. ఏం డ్యామేజ్ చేయనీకి. ఓకే. మనకొచ్చి కొంచెం ఇది పెరిగినాయి. తీసుకుందాం. అండ్ నేనైతే ఫస్ట్ నా కార్స్ దగ్గరకైతే వెళ్ళిపోతాను. థింగ్స్ అయితే కావాలి ఖచ్చితంగా. అండ్ వీడియో కూడా ఇక్కడితోనైతే ఎంజాయ్ అయితే చేస్తాను. అండ్ ఇప్పటికే లెంత్ కూడా అయిపోతుంది అనుకుంటా. సో నెక్స్ట్ వీడియోలో అయితే నేనైతే ఈ వీడియోలో జస్ట్ ఇంతే ఉంది. ఎక్కువ కంటెంట్ లేదనుకోండి. బట్ నెక్స్ట్ వీడియోలో అయితే మనకు అక్కడ వీళ్ళ దగ్గర ఒక ఇల్లు అయితే ఉంది కదా, హౌస్, అది స్ట్రక్చర్ అని, సారీ హౌస్ కాదు, ఇక హౌస్ స్ట్రక్చర్ అనుకోండి, ఏదైనా సరే. సో దాన్ని అయితే ఎక్స్ప్లోర్ చేస్తాను నేను నెక్స్ట్ ఎపిసోడ్లో మాత్రం. ఎందుకంటే ఇప్పుడు ఎక్స్ప్లోర్ చేద్దామంటే చాలా అంటే లెంత్ అయిపోతుంది అనుకుంటా. మళ్ళీ అందులో ఏమేమి థింగ్స్ ఉన్నాయో ఎక్స్ప్లోర్ చేయడానికి అట్లీస్ట్ మనకు ఒక 5 to 10 minutes అయినా పడుతుంది. సో మళ్ళీ అంత ఎందుకు. సో నెక్స్ట్ ఎపిసోడ్లో అయితే మంచిగా తిరంగా అయితే మనం చూసేద్దాం అది. ఇప్పుడు ఆగమనం చేసేవాళ్ళు. సో నేనైతే వెళ్ళేసి నా థింగ్స్ అయితే తెచ్చేసుకుంటాను. అండ్ ఈ వీడియోకి అయితే ఇంత గైస్. సో ఇక్కడ అండ్ యా, ఈ వీడియోకి అయితే ఇంత గైస్. అండ్ నెక్స్ట్ వీడియోలో అయితే మనం మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు టేక్ కేర్ గైస్. అండ్ వీడియో అయితే త్వరగానే వచ్చేలా చూస్తాను. సో థ్యాంక్ యూ గైస్.